వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. ఈరోజు సోషల్ మీడియా వేదికగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారు. మాజీ విద్యాశాఖ మంత్రి కూడా ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అసలు విద్యాశాఖ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉన్నాయి, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల పనితీరు ఎలా ఉంది, వాటికి నిధులు ఏ విధంగా కేటాయించారు, నిధులు విధులు ఏ విధంగా జరిగాయి 5 ఏళ్ల పాలనలో అందరికి తెలిసిందే, అందరూ చూసిందే. అయితే నిన్న జరిగిన పేరెంట్ టీచర్స్ అసోసియేషన్లో జరిగిన రాష్ట్రం కాదు దేశంలోనే అసలు తొలి అడుగు విద్యాశాఖలో వినూత్నమైన సంస్కరణలు తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కానీ ఆ విద్యాశాఖ వన్నదెచ్చే విధంగా వినూత్న కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే సోషల్ మీడియా వ్యాప్తంగా జగన్ రెడ్డి బొత్స విషం చిమ్ముతున్నారు. ఇదే ఈరోజు పాప్కార్న్ హాట్ డిబేట్లో మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చర్చకు స్వాగతం అండి. నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు, ఎందుకు ఈ విధంగా విషం చిమ్మే విధంగా ఏదైనా మంచి కార్యక్రమం చేసి జనాల్లో ఒక విధమైన ఒక వైబ్రేషన్ వచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఆ పునాదులు కానీ అక్కడ ఉన్న గోడలు కానీ ఉనికిపోతున్నాయి, ఎందుకు ఇలా విషయం చిమ్ముతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు చదువురాని వ్యక్తులు మాట్లాడు మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా స్కూల్కి సక్రంగా పోయి పుస్తకాలు తీసి చదివి స్వచ్ఛందంగా కాపీ కొట్టకుండా పరీక్షలు రాసిన వాళ్ళు మాట్లాడిన మాటలకు విలువలు ఉంటాయి, కానీ పేపర్లు దొంగతనం చేసి మనం రాస్తే వాళ్ళ మాటలకు విలువలు ఉండవు. దట్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్. అందుకని పెద్ద ఆయన ఒక మాట చెప్పున్నారు, బుద్ధి ఒక్కటి చిక్కగానున్న పొడమ మీద బుద్ధి చిక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు బుద్ధి లేనోడు ఎన్ని మాటలై నేను మాట్లాడతారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి అంతకుముందు పుస్తకాల మీద చదువురానోడు బొమ్మ ఉన్నది, వాడే మాము. అందువల్ల ఏంటంటే ఆ పుస్తకాలు కూడా వేస్ట్ చేయకుండా కూటమి ముఖ్యమంత్రి ఈర్ష్య, దేశం, పగ, కక్షలకు పోకుండా ఇచ్చాడా లేదా? నువ్వు చినిగిపోయే బ్యాగులు ఇచ్చినా వేస్ట్ చేయకుండా ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇచ్చిండా లేదా? ఆయన పేరు ఉండాలా, ఆయన బొమ్మ ఉండాలని అనుకున్నాడా? ఇచ్చాడా లేదా? అందువల్ల గతంలో ఆడపిల్లలకి సైకిళ్ళు ఉంటే బాగుంటాయని చెప్పి బాబు గారు సైకిళ్ళు ఇస్తే ఆ సైకిళ్ళన్నిటినీ ఎండకెండిని, వానకు దడిసిని, తుప్పుబట్టిని సైకిళ్ళు కూడా ఈనటువంటి పరిస్థితి. ఇది కంపేర్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా నూతన పాఠశాల నువ్వేమన్నా కట్టి చచ్చినవా అంటే ఒక్కటి లేదాయే. ఉన్న పాఠశాలలకి, పెచ్చులుడిపోతున్న పాఠశాలలకి ఈడి పార్టీ రంగులు వేసుకొని డబ్బులు కొట్టేసిన మాట వాస్తవం. మళ్ళీ హైకోర్టు వాడి భాషలో వాడికే చెప్పాలంటే మెట్టిడిచి కొట్టింది. పాఠశాలలకి రంగులు ఏమేయాలో కూడా తెలియపోతే అట్టని కోర్టుకు పిలిపించింది అప్పటి విద్యాశాఖ కమిషన్ని. కోర్టు బోనెక్కి చేతులు కట్టుకొని మాన్యువల్ చదివించింది. వాడికంటే బుద్ధి లేదు, వాడికంటే చదువు లేదు, నువ్వు ఐఏఎస్ ఆఫీసరు కదా, నీకు బుద్ధి లేదా అన్నది. మర్యాదగా రంగులు తీయండి అన్నది. మళ్ళీ రంగులు మార్చడానికి కొంత ఖర్చు, వేయటానికి ఖర్చు, తీయటానికి ఖర్చు. అర్థమైందా? టెక్నోడ్ పెళ్లికి పందిరేస్తే కుక్క తోకతో కొడితే పడిపోయిందంట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. అర్థమవుతుందా? స్వచ్ఛమైన మొటాటి రెడ్డి చెప్తుంటాడు. అందువల్ల ఏంటంటే తిక్కలోడు పెళ్లికి పందిరేస్తే కుక్క తోకతో కొడితే కింద పడిపోయిందంట. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డికి చదువు సంధ్యలు లేనోడికి ఇద్దరు, వాడికి చదువు రాదు, వీడికి చదువు రాదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆడ చదువుకున్నాడు, వాడికి లెక్కల గురించి అడిగితే చెప్తాడు, చదువు గురించి అడిగితే ఏం చెప్తాడా? అందువల్ల ఈ ముఖ్యమంత్రి ఆడ చదువుకున్నాడా? అందువల్ల ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ఆర్డరు. సరే, నేను ఒకటి అడగతా, దానికి సమాధానం చెప్పమను. నువ్వు స్వచ్ఛమైన పాలకుడు అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకి 75 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా మనకేం చేశారంటే రుసా అని ఒక పథకం ఉంది, రాష్ట్రీయ ఉच्चतर శిక్షణ అభియాన్. ఈ పథకం కింద నువ్వు అమ్మఒడి, నాన్న బుడ్డి పథకం కాదు ఇది. దీనికి సమాధానం చెప్పు దమ్ముంటే నీ దగ్గర. నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే నీ ఆర్థిక మంత్రి ఈ సారా వ్యాపారస్తుడైనటువంటి ఈ బొత్స సత్యనారాయణ దీనికి సమాధానం చెప్పమని నేను అడిగేదానికి. కిండల మాటలు వద్దు, మంచి మాటలు మాట్లాడుకున్నాం. అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే రుసా
అంటే అర్థం చెప్తా మీ ఇద్దరికే. నీకు తెలుసా బొత్స సత్యనారాయణకి తెలుసా? అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అనే పథకం కింద 1-2 కిందగా 847,47,00,000 వచ్చినాయి. ఆ నిధులు ఖర్చు పెట్టకపోతే, మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోతే నిధులు మురిగిపోయినాయి. దీనికి కూడా సమాధానం చెప్పాలా? అంటే ఇక్కడ క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చారు. ఈ ఉషా పథకానికి ప్రధానమంత్రి ఉషా పథకం కింద మార్చారు. అన్ని విశ్వవిద్యాలయాలకి డివిఎస్ గారు, అన్ని విశ్వవిద్యాలయాలకి డిగ్రీ కాలేజీలకి ఇచ్చే డబ్బులు అన్నమాట ఇవి. వాటిల్లో కొత్తగా 8 డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయమని 96 కోట్లు కేటాయించారు. 8 డిగ్రీ కాలేజీ, న్యూ డిగ్రీ కళాశాలలు. బొత్స సత్యనారాయణ ఏడగట్టినవో ఒక కాలేజ్ చూపిస్తా, గుండు సున్నా. ఇది ఘనమైన చరిత్ర. ఇంకా చెప్తా దీంట్లో భాగోతం. ఎవడు చూడలేదు అనుకుంటాట, పిల్లంట గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, నన్ను ఎవడు చూడలేదని. ఈ బొత్స సత్యనారాయణ భాగోతం ఇప్పుడు చెప్తానేనండి. ప్రసాద్ రెడ్డి అని ఒక వైస్ ఛాన్సలర్ని పెట్టుకొని పేరెన్నిక గల్ల చరిత్ర గల్ల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎప్పుడన్నా చూసినవా? 1,03,00,000 డబ్బులు కొట్టేసిండో. వాడిని అరెస్ట్ చేయాలా? 1,03,00,000 ఏంటంటే సార్ డివిఎస్ గారు, విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకులను తెప్పించి శాస్త్ర సాంకేతిక రంగంలో బోధన చెప్పాలని ఒక క్రైటీరియా ఉంది. వాళ్ళు వచ్చింది లేదు, చచ్చింది లేదు. వీడేం చేసిందంటే తెలియగా విదేశాల నుంచి వచ్చే పాస్టర్లను ఆడబెట్టి 4 ప్రసంగాలు ఇప్పించి 1,03,00,000 కొట్టేసిండని రుసా ఆడిట్లో బయటపడింది. నా కథ కాదు. కాగ్ అనేది ఆడిట్ చేసినప్పుడు ఆ ఆడిట్లో బయటపడిపోయింది. అంటే విదేశీ విశ్వవిద్యాలయాల్లో నుంచి ప్రొఫెసర్లు రప్పించి ఈ యొక్క ఇన్నోవేషన్ ఏదైతే ఉందో వాటి మీద లెక్చరర్స్ ఇవ్వాల. ఆ లెక్చరర్స్ ఇచ్చే దాంట్లో ఏడు చూసేదేవుడు, నన్ను పీకే దేవుడు, పైన మా మామూలుగాడు ఉండడు. కాబట్టి నేను నాకేతేమంటే వాడే కన్వర్షన్ కరప్షన్ రెడ్డి, నేను కూడా కన్వర్షన్ కరప్షన్ రెడ్డిని అయితే ఏమంది ఆ కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్ రెడ్డి అయినటువంటి మాము ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్ రెడ్డి అయినటువంటి ఈ ప్రసాద్ రెడ్డి కలిసి 1,03,00,000 నొక్కేశారు. వారి మనుషులారా మీరా? అంటే ఇదిగా వైస్ ఛాన్సలర్ అయితే డివిఎస్ గారు. అట్లా చెప్పుకుంటా పోతే ఇంకా ఉంది, చరిత్ర చాలా ఉంది. అందువల్ల రుషా 1, రుషా 2 కింద 8 న్యూ డిగ్రీ కళాశాల నిర్మించాలన్న డబ్బు ఏమయ్యింది? దానికి ఎవరు జవాబు చెప్పాలా? అత్తా బెత్తా కాదు. ఇప్పుడు చెప్పులా బొత్స సత్యనారాయణ ఎడగట్టినో నువ్వు విద్యాశాఖ మంత్రిగా. తర్వాత ఇంకా దుర్మార్గం ఉంది. ఈ 7 డిగ్రీ కాలేజీలు ఉంటాయి, వాటికి కొన్ని నిధులు వస్తాయి. వాటిల్లో కూడా లంచాలు తీసుకొని రిలీజ్ చేశారంటే బిల్లులు. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా ఇప్పుడు ఏమైందంటే శ్రీ వెంకటేశ్వర ఉమెన్స్ కాలేజీకి 100 కోట్లు, తర్వాత యోగి ఏమనా నన్నయ్య ఈ రెంటికి కలిపి 60 కోట్లు, 19 డిగ్రీ కాలేజీలకు కలిపి 94 కోట్లు. ఈ డబ్బులన్నీ ఇంకొకటి ఉంది సార్ దీంట్లోనూ, లింగ సమానత్వం పెంచాలని. లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలని ఆయా కాలేజీల్లో ఆడపిల్లల చదువులను పెంచాలని మరో 20 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఎక్కడుని ఆ బిల్డింగ్లు? అంటే వీటి మీద ఎంక్వైరీ చేపిరా? వీటి మీద సిబిసి రాదా? అంటే ఇప్పుడు ఏమైంది? ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టలేకపోతే మేము ఇచ్చిన డబ్బుల్లో ఇంకా 40 కోట్లు మిగిలే ఉండయి, అవి ఖర్చు పెట్టలేదు, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, కాబట్టి మీ రాష్ట్రానికి మేము నిధులు ఇవ్వం. ఇది కేంద్ర ప్రభుత్వ వాదన. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టి ఇది 60-40 ఈ పథకం. అంటే 60 పైసలు కేంద్ర ప్రభుత్వం, 40 పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే ఈ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇక ఇప్పుడు అమ్మ పెట్టదు, అడక్క తినలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టరు. అందువల్ల ఆ నిధులు ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కాబట్టి ఆడిట్లో బయట పెట్టింది. ఏదైతే ఆడిట్ చేపించారో ఆడిట్లో బొక్కలన్నీ బయటకు వచ్చినాయి. ఈ బొక్కలు రావడం వల్ల ఏమైంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం వల్ల పోనీలు అని చెప్పి నిన్నేం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి
ఎంత గ్రాంట్ వచ్చిందంటే ఇక్కడ 274 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సో ఏమన్నారు, కండిషన్ అప్లై, పాత డబ్బులు కూడా ఖర్చు పెడితే మళ్ళీ గ్రాంట్ ఇస్తాం. ఇప్పుడు పిక్కోలేక గొక్కోలేక ఉన్నారు విద్యాశాఖ అధికారులు, ఉన్నత మండలి విద్యాశాఖ అధికారులు. ఇది ఎక్కడ కర్మరా నాయనని. ఈడ అమ్మక వందనం నానబుడ్డి డబ్బులు కొట్టేసి ఇచ్చా, ఈ డబ్బులు ఏమైనా ఇచ్చిండా? డివిఎస్ గారు, గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా అసలు తొలి అడుగులాగా విద్యాశాఖలో పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీట్ అనేది సంచలనం, ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఈ విధంగా విషం చిమ్మే విధంగా ఇలాంటి సోషల్ మీడియా వేదికగా వీళ్ళు మాట్లాడుతున్నారు? 45,000 పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం అనేది అది అసలు గిన్నెస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అది, నిన్న మనం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే మంత్రి లోకేష్ బాపట్లలో పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పాల్గొన్నాడు. ఇక వెంటనే ఇతనికి ఏది కన్నెర్ర అయిందా? జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటం కానీ, బొత్స సత్యనారాయణ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, విద్యా వ్యవస్థలో మేమేదో సంస్కరణలు తెచ్చాం, ఆ సంస్కరణలన్నీ వాళ్ళ చంద్రబాబు ప్రభుత్వం ఈ 6 నెలల్లో నాశనం చేసిందంటాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు విద్యా వ్యవస్థలో? టీచర్లని బ్రాందీ షాపుల ముందుకు నుంచోబెట్టి క్యూ లైన్లు సర్దించటమా? అదేనా ఆయన తెచ్చిన సంస్కరణ? 50,000 పైన టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టడమా? 1000 ప్రాథమిక పాఠశాలలు మూతబట్టమా? 3వ తరగతిని తీసుకెళ్ళి 10వ తరగతిలో కలపడమా? 3వ తరగతి పిల్లలు ఎక్కడ చదవాలి? ప్రైమరీ స్కూల్లో చదవాలి. ఎలిమెంటరీ స్కూల్లో చదవాల్సిన పిల్లల్ని ఎక్కడ? హై స్కూల్కి పెడతారా? అంటే పిచ్చోళ్ళై ఇక్కడ 3 అంచెలుగా తీసుకున్నారా స్కూల్ ఎడ్యుకేషన్ని? ఇప్పుడు కొఠారి ఇచ్చిన సిఫార్సుల మేరకు తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్ణయించబడుద్ది. నువ్వు చదువుకున్న స్కూల్లో కూడా అక్కడ రాసి ఉంటుంది గోడల మీద ఏమని, తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ప్రొఫెసర్ కొఠారి. అంటే ఇవాళ దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎలా భ్రష్టు పట్టించాడో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్తాను. అరే టీచరు విద్యా బోధనేతర పనులు అప్పచెప్తావా? అది కదా టీచర్లు నీ మీద రెబల్ అయింది, అందుకు కదా వాళ్ళు రోడ్లెక్కి ఆందోళనలు చేసింది. హరీష్ రావు తిట్టిపోసాడు, మేము ఇక్కడ టీచర్లకు తెలంగాణలో ఫిట్మెంట్ ఇస్తే అక్కడ ఏపీలో టీచర్లని లోపలేసాడు అన్నాడు. అంటే టీచర్లని పోలీస్ స్టేషన్లో పెట్టిరటం నువ్వు, అదే సంస్కరణ? 3వ తరగతి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు హై స్కూల్ ఎలా కలుపుతావు? ఏది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ, నెక్స్ట్ హై స్కూల్, ఇలా కదా 15 ఏళ్ల లోపు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది. తనేమంటాడు? బైజూస్ అంటాడు, లేకపోతే ఐబీ అంటాడు, లేకపోతే సిబిఎస్ఈ అంటాడు, ఇంగ్లీష్ మీడియం నేను పెడితే తీసేశాడు అంటాడు. అసలు నువ్వు పెట్టావా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించిందే చంద్రబాబు. 2014-19 మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే ఏంటి? ఆయన ఐచ్ఛికం పిల్లలకి ఇచ్చాడు. తను ఏ మీడియంలో చదవాలి నిర్ణయించుకునే అధికారం ఆ విద్యార్థికి, ఆ తల్లిదండ్రులకు. తన బిడ్డ ఏ మీడియంలో చదవాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఈ ఫోర్సిబ్లీ మీడియం ఏంటి అంటే నువ్వు తెలుగు మీడియం లేకుండా చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పు కాదు. అదేమంటాడు? బెండపూడి అంటాడు. అదొక పెద్ద పార్సు. బెండపూడిలో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మీడియా అంతా చూపించి వీడియోలు దించి వాళ్ళు ఏదో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారని. ఆ తర్వాత డిప్యూటీ అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆ స్కూల్ విజిట్ చేస్తే బయటపడింది బండారం. చిలక పలుకులేనని. మీరు ఇవాళ 50,000 మంది టీచర్ పోస్టులు నువ్వు ఖాళీ పెట్టావంటే మెగా డిఎస్సి అన్నా ఏమైంది? నీ డిఎస్సి అంది దగా డిఎస్సి చేసావా? జాబ్ క్యాలెండర్ అన్నావు, వదిన సాక్షి క్యాలెండర్ ప్రతేడు ఇచ్చింది, నీ జాబ్ క్యాలెండర్ జనవరిలో ఎప్పుడు ఇచ్చావని అడిగింది. అసలు ఇతను టీచర్కి సంబంధించినటువంటి 450 కోట్లు జీపీఎఫ్ వాడేసుకున్నాడు. అరే వాళ్ళకి వాళ్ళ
ప్రభుత్వ ఉద్యోగులకి దగ్గర 30,000 కోట్లు బకాయిలు. ఇవాళ ఒక సంక్షోభం క్రియేట్ చేశాడు. విద్యారంగంలో నువ్వు తెచ్చింది సంస్కరణలు కాదు, సంక్షోభం. ఇప్పుడు ఈ 6 నెలల్లో చక్కదిద్దే కార్యక్రమం జరుగుతోంది. నువ్వు చేసింది విద్యారంగంలో కూడా అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డాడు. బైజూస్ అనేది ఒక స్కామ్, 1000 కోట్లు కొలగొట్టారు. అరే ఇందాక మీరు అన్నారు ఎవరైనా, పాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీచర్ బదిలీల్లో లంచం, ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల లంచం తీసుకుని 2,500 మందికి బదిలీలు చేశారని, దగ్గర అందులో ఒక 65 కోట్లు చేతులు మారాయని మనం మీడియాలో చూసిన పరిస్థితుల్లో ఎవరతను ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ? ప్రవీణ్ ప్రకాష్. అరే ఇప్పుడు ఎక్కడున్నాడా ప్రవీణ్ ప్రకాష్? వీడియోలు చేసుకుంటున్నాడు షార్ట్. అంటే నువ్వు ఓడిపోగానే అతను రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడంటే అక్కడే అతని అవినీతి బండారం బయటపడలేదు. నాడు నేడు అనేది ఒక స్కామ్, 8,000 కోట్ల కుంభకోణం. ఏంటి నాడు నేడుకి టీచర్లకి ఏంటి సంబంధం? ట్యాబుల్ స్కాము, నాడు నేడు ఇవాళ దాన్ని కూడా టీచర్లకు బాధ్యులు చేసి నువ్వు సిమెంట్ ఎత్తుకుపోతావు, నీ మనుషులు, మీ వైసీపీ వాళ్ళకేమో గుండెపోటు వస్తుంది. ఎంతమంది హెచ్ఎంలు గుండెపోటు వచ్చి చనిపోయారు? ఒక్క అవినీతి కుంభకోణం కాదు. అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని నీకు మొదలు నరికాడో మన కళ. ఇప్పుడు ఇందా మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు ఏంటి, యూనివర్సిటీలనే రాజకీయ కేంద్ర కలాపాలకి వేదికగా మార్చాడు. వాళ్ళ నాన్న పుట్టినరోజులు జరుపుతారా? నీ పుట్టినరోజులు జరుపుతారా? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడతారా? రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కడ పెట్టాలి? ఆయన చదువుకున్న స్కూల్లో పెట్టు. ఆయన ఎక్కడ కాలేజీలో చదివితే ఆ కాలేజీలో పెట్టండి. ఆయన అక్కడ చదివాడు కాబట్టి, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పెట్టామని చెప్పుకోవచ్చు. అన్ని యూనివర్సిటీల్లో మాజీ ముఖ్యమంత్రి విగ్రహాలు పెడితే ఎంతమంది విగ్రహాలు పెట్టాలి? 17 మంది విగ్రహాలు పెట్టాలి. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ గురించి, అదే రూసా గురించి చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు. వైద్య విజ్ఞాన పరిషత్ ఆ డబ్బులు వాడేసుకున్నారు. మెడికల్ యూనివర్సిటీల డబ్బులు, ఇవాళ వైద్య యూనివర్సిటీ డబ్బులు 400 కోట్లు వాడేశాడు బలవంతంగా. ఏది? ఆ వీసీ చేత. అంటే వీసీలు తన చెప్పు చేతుల్లో ఉండే ఆ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి ఎలా వర్సిటీలని ఒక రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మార్చాడో కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో నువ్వు వద్దు, నీలాంటాడు అసలు ఈ పాలకుడుగా అనర్హుడని కదా నేను 151 నుంచి 11కు దించింది. నిజంగా డివిఎస్ గారు, కాలేజీలు కానీ పాఠశాల భవనాలు కానీ కడతానికి సెంట్రల్ నుంచి కోట్లాని కోట్లు, లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ వస్తుంది మ్యాచింగ్ గ్రాంట్ కింద. విశాఖ రైల్వే జోను ఏర్పాటుకి భూమి ఇవ్వకుండా నిర్లక్ష్యం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద దాదాపు 23,000 కోట్లు ఇస్తే 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఎందుకు ఈ నిధుల్లో ఇంత నిర్లక్ష్యం జరిగింది ఆ టైంలో? కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేశాడు, మురగబెట్టాడు. ఇప్పుడు జల్ జీవన్లో నీకు 12,400 కోట్లు ఇస్తే దానిలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు అంట. రాజ్నాథ్ సింగ్ వచ్చి తిట్టిపోయాడు. ఇప్పుడు నీకు ఇళ్ళు, పేదలకి ఇళ్ళు కట్టమని చెబితే కనీసం ఇళ్ళు వాడుకోలేని పరిస్థితి. ఇవాళ ఇందాక చెప్పుకున్నదే వైద్య వర్సిటీ, నేషనల్ హెల్త్ మిషన్ NHM 500 కోట్లు దుర్వినియోగం చేశాడు, మురగబెట్టాడు. దాని దెబ్బకి 2,000 కోట్లు ఆపేసింది. ప్రతి సంవత్సరం 500 కోట్లు వస్తుంది దేనికి? జాతీయ ఆరోగ్య మిషన్కి. 4 ఏళ్ళు ఆపేసింది కేంద్రం, 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. నీకు మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారు. మెడికల్ పీజీ సీట్లు ఒక్కొక్క సీటు 5 కోట్లు చొప్పున, అదొక స్కామ్. ఏది? 620 కోట్లు కుంభకోణం విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. అరే అటు విద్యాశాఖలో కుంభకోణాలే, ఇటు వైద్య శాఖలో కుంభకోణాలే. జగన్మోహన్ రెడ్డి మాత్రం సంస్కరణలు అంటాడు. సంస్కారం ఉండేవాడికి సంస్కరణల గురించి తెలుస్తుంది, సంస్కారహీనుడికి సంస్కారాల గురించి మాట్లాడే అర్హత లేదు, నైతిక విలువలు లేవు. నేను ఒక మాట చెప్తాను, వ్యాలిడ్ పాయింట్ చెప్తాను. ఫైబర్ నెట్ అని ఒక ప్రోగ్రాం ఉన్నది, ఏపీ ఫైబర్ నెట్ సార్. ఇది ప్రజల్లోకి పోవాలి. ఇంటి దుర్మార్గుడు అంటే మారుమూల పల్లెల్లో మా గ్రామాల్లో కూడా ఫైబర్ నెట్ వేశారు. అప్పుడు వర్క్ చేసిన వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేసారు. ఈ ఫైబర్ నెట్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని. ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి, అన్ని గవర్నమెంట్ పాఠశాలకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలా
అన్న సంకల్పంతో ఫస్ట్ టార్గెట్గా ఏం చేశారంటే అన్ని మండల హెడ్ క్వార్టర్లు రోడ్ల మీద ప్రతి ఒక్కరు తెలుసు అండర్ గ్రౌండ్ వేసుకుంటా పోయారు కేబుల్. ఇప్పుడు ఈ శాటిలైటు మనం ఏదైతే పిల్లోళ్ళకి మనకి శాటిలైట్ ఎడ్యుకేషన్ అందించాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేనప్పుడు ఆ పాఠాలు వినాలంటే మనకి ఎలక్ట్రానిక్ డాష్ బోర్డులు పనిచేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అందుకని పెద్ద ఆయన ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ముందు అంటే మౌలిక వసతులు అంటారు దీన్ని, ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటే సెంట్రలైజ్డ్ ఆపరేషన్ బాగుంటుందని చెప్పి అన్ని హై స్కూళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత ఎండిఓ ఆఫీస్కి, అక్కడ ఉన్న పశువుల హాస్పిటల్కి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడున్న మనకి స్టేషన్ హౌస్ ఆఫీస్కి, ఆడున్న వ్యవసాయ శాఖ ఆఫీస్కి, అన్ని పంచాయతీలకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేస్తే ఎప్పటికప్పటికి సమాచారాన్ని మనం అందిపుచ్చుకోవటానికి విద్యా వ్యవస్థలో బాగుపడేది ఈ ఫైబర్ నెట్ ప్రోగ్రాం కానీ ఉండుంటే. ఆ నెట్ వల్ల ఫైబర్ నెట్ వల్ల 149 రూపాయలకే ఫోను, టీవీలో ప్రోగ్రాలు, ఫోన్ కూడా మాట్లాడుకునే వెసులుబాటుతో గొప్ప ఆవిష్కరణ అయితే ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ అయితే పెద్ద ప్రోగ్రాం చేస్తే ఈరోజు విశ్వవిద్యాలయాలకి ఢిల్లీ వరకు డబ్బులు కొట్టేసినవు కానీ దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలా? గవర్నమెంట్ ఫైబర్ నెట్ని నువ్వు స్కామ్ అన్నావు కదా, స్కీమ్ని స్కామ్ చేసినవాడు దుర్మార్గుడు కదా. ఇలా డిజిటల్ బోర్డులు పనిచేయాలంటే ఎట్ట పనిచేయాలా? రెడ్డొచ్చా మొదలెట్టా నువ్వు చేసినటువంటి దాన్ని అన్నీ ఎత్తుక్కోవటానికి మళ్ళీ అన్నీ చేసుకోవటానికి ఏమవుతుంది, కొంత వ్యవధ పట్టద్ది. ఒక 6 నెలలు అయింది, అప్పుడే తొందర ఎందుకు? అందువల్ల మీ తోడేళ్ళు గుంపు, మిడతల గుంపు రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాన్ని అన్నిటినీ బేరుస్తున్నాడు. ఇప్పుడు సోలార్ వచ్చింది, అన్ని స్కూళ్ళ మీద సోలార్ రూపులు కూడా ప్లాన్ చేస్తున్నాడు మన లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. అన్ని స్కూళ్ళ మీద ఆ స్కూల్ పవర్ ఆ స్కూలే తయారు చేసుకొని మిగిలిండేది ఇవ్వాలని చెప్పి సోలార్ కరెంట్ కూడా తయారు చేసి ఈ డిజిటల్ బోర్డులకి కనెక్టివిటీ ఇస్తున్నాడు. అందువల్ల ఏంటంటే పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా అదే ఉంటుందన్నమాట. ఇంకా ఉంది దీని వెనక బిహైండ్ ఆఫ్ హిస్టరీ. ఇంకంట ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం ఏమన్నా వచ్చిందా డివిఎస్ గారు? ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వచ్చినాయా? నవోదయ విశ్వవిద్యాలయాలు లేవు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేవు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయిరా? ఇప్పుడు ఎన్ని వచ్చినాయా? అందువల్ల ఏంటంటే అర్థం చేసుకో, ఈ కలికాల కాలకేయుడు, ఈ కలికాల కాకరగాడి మాటలు నమ్మకండి. వాడి మాటలు నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. వాడికి ఫైనల్ డైలాగు డివిఎస్ గారు, రాసుకోవటానికి సాక్షి పేపర్ ఇచ్చిండు, చూసుకోవటానికి సాక్షి టీవీ ఇచ్చిండు, ప్యాలెస్లు కట్టుకోవటానికి భారతీయ సిమెంట్ ఇచ్చిండు. అర్థమవుతుందా? అందువల్ల వాడికి అన్నీ ఉండే, వాడికి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా అన్నీ ఉన్నాయి అంటే ఎట్ట కుదరతుందా? మధుసూదన్ గారు ఇచ్చిన వాళ్ళని మింగేసిండు, ఇచ్చిన తండ్రిని మింగాడు, ఇచ్చిన తల్లిని కోర్టు కేసులు వేసాడు, ఆ చెల్లికి కూడా గుండు సున్నా చుట్టాడు. అవును రియలీ. మధుసూదన్ రెడ్డి గారు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో శంకుస్థాపనకి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలంటే ఇట్లా ఒక రాయి ఇట్లా అందించేవాళ్ళు పూజారులు. మరి నిన్న మన పీటీఏలో చూసాం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత భోజనంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్యార్థులతో బాస్కెట్లు వేసుకొని కూర్చొని మరి భోజనం చేశారు. దాని మీద కూడా కామెంట్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి బట్టనీళ్ళు పట్టుకోమను, వాడు మగాడే. ఎందుకంటే బాబు గారు క్రమశిక్షణతో ఉంటాడు. ఆయన యోగా టీచరు, యోగా గురువు. ఆయన యోగా చేస్తాడు. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే ఆయన యోగా గురువు, సమయపాలన ఆయన తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన వల్ల ఏంటంటే ఆయన ముసలోడు అన్నోగా 75 ఏళ్ళ వయసులో చెంగు నెట్ట లేడి పిల్లలాగా దుమ్ముకుతుండ ఆయన. ముసలోడు చంద్రబాబు నాయుడు ఈడ అంటే వంగి కొబ్బరికాయ కొట్టలేనోడు, వంగి వాడు బొట్టినీళ్ళు వాడు పట్టుకోలేనోడు, వాడు మాట్లాడే మాటలు కిల్లి ఉంటుంది, తీసిపారి అవుట్ ఆఫ్ ఆర్డర్. వాడు ఈ కలికాలంలో పుట్టిన రాక్షసుడు అని చెప్తున్నా నేను. కలికాల జగనాసురుడు అనేది అందుకే వాడిని. రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. వాడికి భక్తి లేదు, యుక్తి లేదు, సమయస్ఫూర్తి లేదు. వాడికి ఉండేదంతా దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం. దాచుకో తినుకో, ఇదే తెలుసు వాడికి, ఇంకేమి తెలియదు. వాడి గురించి మాట్లాడటం కంటే ఇంకొక దరిద్రం లేదు. మన డిఎస్ గారు విద్యాశాఖలో అంటే విద్యా సంస్థల సంస్కరణలు అంటే చిక్కీలకి
కోడిగుడ్లకి బిల్లులు ఎగ్గొట్టడమా, నాసిరకం కిట్లు ఇవ్వటమా, దాంట్లో కూడా నాడు నేడు పేరుతో రంగుల పేరుతో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టి కాంట్రాక్టులు దోచిపెట్టి ఆనందం పొందటమా, ఏమంటారు? అంటే తనే ఎగ్గొట్టి తనే ధర్నా చేయటం సంస్కరణ. మరి ఇంక విడ్డూరు. అవునండి. ఇప్పుడు ఆయన 6,500 కోట్లు బకాయిలు ఆయన పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన, వాళ్ళ నాన్న పెట్టిన స్కీమ్ను 2 ముక్కలు చేశాడు, నాశనం చేశాడు. ఏది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వాళ్ళ నాన్న పెడితే దాన్ని విద్యా దీవెన అన్నాడు, వసతి దీవెన అన్నాడు. 6,500 కోట్లు బకాయిలు పెట్టింది అతను. ఇప్పుడు అదే మీరు చెప్పిన చిక్కీలు, కోడిగుడ్లు బిల్లు అదొక 150 కోట్లు ఉంది ఇప్పుడు ఈ 6,500 కోట్లలో. ఈ మొత్తం ఇప్పుడు లోకేష్ బాబు తీర్చుకుంటూ వస్తున్నాడు ఇవాళ మంత్రిగా. ఇప్పుడు ఇవాళ నువ్వే పెండింగ్ పెట్టి రేపు పొద్దున 27వ తారీఖు ఇతను ధర్నాకు పిలిపించాడు. సార్ ధర్నాకు అందుకు అది ఇచ్చింది మీకు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, ధర్నాకు బెల్ డివేస్ 27 శుక్రవారం, 27 శుక్రవారం. నిన్న 11వ తేదీ ఎందుకు మానుకున్నాడు అనుకుంటారు? వాడు 11 రెడ్డి అని పిలుస్తారు కదా, అబ్బే నన్ను 11 రెడ్డి అంటారు ఆయన. ప్రజల్లోకి పోతేనే దాన్ని 13 చేసిండు. 27 శుక్రవారం, జనవరి 3వ తేదీ మళ్ళీ శుక్రవారం. అంటే శుక్రవారం ప్రతివ్రత కదా. శుక్రవారం ఆంధ్ర ప్రతివ్రత, శుక్రవారం ఆంధ్ర ప్రతివ్రత. కోర్టుకు బాగుపట్టద్దని నాకు నోములు ఉండయి, శుక్రవారం నోములు ఆంధ్ర ప్రతివర్తకి. అందుకు ఆ డేట్లు చూసుకుంటారా సామె. శుక్రవారం ఆంధ్ర ప్రతివర్త. ఆందోళనలు చేసే అర్హత నీకుందా? 6,500 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టి నువ్వెలా ఆందోళన చేస్తావు? ఇప్పుడు రైతులు ధాన్యం బకాయిలు నువ్వు పెట్టావు పెండింగ్. రైతుల సమస్యల మీద రేపొద్దున 13వ తారీఖు ధర్నా అంటాడు. 1650 కోట్లు నువ్వే పెండింగ్ పెట్టానన్నావు. 1650 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టి నాదెండ్ల మనోహర్ తీరుస్తున్నాడంటే నువ్వు మరి రైతు సమస్యల మీద ధర్నా అంటే 23వ తారీఖు 27 ఒక ధర్నా అన్నాడు, లేకపోతే జనవరి 3వ తారీఖు ఇంకో ధర్నా అంటాడు. ఇవాళ ఈ 3 ధర్నాలు 3 ఆందోళనలు చేయాల్సింది కలెక్టరేట్ల దగ్గర కాదు, జగన్ ఇంటి దగ్గర చేయాలి. ఎందుకంటే ఈ సమస్యలకు జగనే కారణం కాబట్టి. రైతులకు అన్యాయం చేస్తే రైతు సంఘాలు చేస్తాయి కదా సార్. విద్యా హక్కు చట్టాన్ని తూట్లు పొడిచాడు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తోంది? 1 కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలి, 3 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి, ఇట్లా 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజీ ఉండాలి, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, ప్రతి డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఇట్లా ఉన్నటువంటి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొచ్చారు. మొత్తం 100లాది ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ హైదరాబాద్ చుట్టూతో ఆయన పెట్టినాయి. ఎవరు? చంద్రబాబు పెట్టినాయి. మధ్యాహ్న భోజన పథకం పెట్టింది వాళ్ళు. నువ్వు ఇవాళ ఏదో మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీ బాగాలేదంటావు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా తూట్లు పొడిచాడో ఈ విద్యా హక్కు చట్టానికి టీచర్లు 22 యాప్లు అప్లోడ్ చేయాలా? 22 రకాల యాప్లు ఉపాధ్యాయులను అప్లోడ్ చేయమన్నామంటే వాళ్ళు బోధన చెప్పాలా, ఇవి అప్లోడ్ చేయాలా? లోకేష్ మంత్రి కాగానే ఎత్తిపారేశాడు. మీరే యాప్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. బాత్రూముల యాప్ ఒకటి, బాత్రూములు ఫోటోలు తీసి వాళ్ళు యాప్ పెడతారా? ఎవరు అప్లోడ్ చేయాలి? టీచర్స్. అటెండెన్స్ యాప్, బాత్రూమ్ యాప్, మధ్యాహ్న భోజన యాప్, నాడు నేడు యాప్, 22 యాప్లు వాళ్ళు అప్లోడ్ చేయాలా? పిల్లలకు పాఠాలు చెప్పాలా? ఇవాళ వాళ్ళే నిన్ను దించేసింది. జగన్మోహన్ రెడ్డి వద్దురా భగవంతుడా అని ఉపాధ్యాయులు తిరగబడి తెచ్చుకున్న ప్రభుత్వం. తనేంటి మళ్ళా ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడు, ముసలి కన్నీరు కారుస్తాడు. ఇది మొత్తానికి కేంద్రం నిధులు దాదాపు 4 లక్షల కోట్ల పైన అనేక పథకాల్లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక గతంలో మొత్తం వినికిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అయితే అడుగులు పడుతున్నాయి. ఈ చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం.